హారర్ సినిమాకి ఎందుకు వెళ్తాం? తనివి తీరా భయపడడానికి. ఆన్సర్ చాలా సింపుల్. కానీ సినిమా వాళ్ళే దీన్ని మరీ కాంప్లికేటెడ్ చేసేసుకుంటారు. హారర్లో కామెడీ మిక్స్ చేసి కొంత, అందులో గ్రాఫిక్స్ కలగలిపి ఇంకొంత, థ్రిల్లరు, సస్పెన్స్, ట్విస్టులు జత కలిపి మరింత ఈ జానర్ని కలగాపులకం చేసి పడేశారు. దాంతో హారర్ సినిమా అంటే ఆడియన్స్ ముందే రిలాక్స్ అయిపోయి థియేటర్లో కూర్చుని భయపడడం మానేసి తిరిగ్గా పాప్కార్న్ డబ్బా మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్య అలాంటి కథలే వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఈరోజు ఒకటి వచ్చింది అట్లాగా. అదే సినిమా లవ్ మీ. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి చూడు అంటాడు ప్రభాస్. సినిమా పోస్టర్కి ఆ క్యాలిబర్ ఉంది. దిల్ రాజు, పిసి శ్రీరాము, కీరవాణి ఇలాంటి హేమీ పేర్లు కనిపిస్తున్నాయి. వీళ్ళంతా కలిసి తొలిసారి హర్రర్ సినిమా తీస్తే హర్రర్ సినిమాలో ట్రాక్ రికార్డ్ ఎంతలా భయపెడుతున్నా ఈసారి నిజంగా భయపడతారేమో అనే ఆశతో, నమ్మకంతో భయపడుతూనే థియేటర్లోకి అడుగు పెడతాం. లవ్ మీ విషయంలో అదే జరిగింది. ఆర్య సినిమా కథ విన్నప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో, లవ్ మీ స్టోరీ చేసినప్పుడు కూడా అంతే ఎక్సైట్ అయ్యాను అని స్వయంగా దిల్ రాజే చెప్పారు. కానీ ఈసారి 200 పోతే పోయాయని ధైర్యం చేసి థియేటర్లోకి అడుగు పెడతాం. అడుగు పెట్టాక అదే వ్యధ, అదే సోది. కథ చెప్పుకోవడానికి రివ్యూ ధర్మం కాదు కాబట్టి ఒకసారి అదేంటో క్లుప్తంగా ప్రస్తావిద్దాం. రామచంద్రపురం అనే ఊరు, అక్కడ ఒక భయంకరమైన ఇల్లు. ఆ ఇంట్లోంచి ప్రతిరోజు రాత్రి సరిగ్గా 8 గంటలకు అలారం మోగుతుంది. 9 గంటల వరకు ఒక ఆడ ఏడుపు దిక్కులు పికటిల్లో వినిపిస్తూ ఉంటుంది. ఆవిడే ఊరంతా చూస్తూ సహజీవనం అయిపోతుంది. కట్ చేస్తే కొన్నాళ్ళకి మరో చోట ఒక పాడుబడ్డ భవంతి, అక్కడ దివ్యావతి అనే ఒక దెయ్యం సంచరిస్తూ ఉంటుంది. తనని ఎవరైనా ఒకసారి చూస్తారు, రెండోసారి చేస్తారు అనేది ఆ ఊరి జనాల నమ్మకం. అసలు దెయ్యాలంటే నమ్మకం లేని అర్జున్, ఆశిష్ ఆ ఇంట్లో దెయ్యం ఉందో లేదో కనుక్కుంటా ఉంటే తనివి తీరా ప్రేమిస్తాను శబ్దం చేసి వెళ్తాడు. మరి అర్జున్కి దివ్యవతి కనిపించిందా? ప్రయాణంలో ఆ ఇంటి గురించి, దివ్యవతి గురించి అతను తెలుసుకున్న నిజాలేంటి? ఇంతకీ దివ్యవతి దెయ్యమా అనేది స్టోరీ. హర్రర్ సినిమా అంటూ ముందే ప్రకటించేసిన దర్శక నిర్మాతలు పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే ఈ సినిమాలో ఏ కోసైనా భయం అనేది కనిపించదు. కీరవాణి తన ఆర్ఆర్తో, పిసి శ్రీరామ్ తన కెమెరా మ్యాజిక్లతో ఏదో హర్రర్ ఎఫెక్ట్ని సృష్టించాలని తాపత్రయపడినా థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు ఇది హర్రర్ సినిమా అని ఏ షాట్లో కూడా అనిపించదు. ఇదే ఈ సినిమాలోని మ్యాజిక్. దెయ్యంతో హీరో రొమాన్స్ చేయాలనుకున్నప్పుడు ఈ సినిమా సగం చచ్చిపోయింది. దెయ్యంతో ప్రేమలో పడడం, హీరో సిగ్గుపడుతూ దెయ్యాన్ని చూడడం, హీరోని చూసి దెయ్యం భయ పారిపోవడం, హీరోయిన్ పిలిచినట్టు దెయ్యాన్ని డేట్కి పిలవడం, కాఫీ ఇప్పిస్తానడం, కాఫీ కలిపి ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే రెగ్యులర్ లవ్ స్టోరీకి హర్రర్ సౌండ్ ఎఫెక్ట్లు చూసిన అనుభూతి కలుగుతుంది. పైగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రాఘవేంద్ర దర్శకత్వ పర్యవేక్షణలో జరిగాయి అన్నట్టు దెయ్యం నడుము బొడ్డు చూపిస్తూ ఉంటారు వెరైటీ కోసం. అవన్నీ చూస్తుంటే అక్కడ ఏముందో చూడండి, దెయ్యం సినిమాలు చూడాలన్న మూడో ఉత్సాహం అన్నీ పోతూ ఉంటాయి. భయంతోనే దెయ్యాన్ని ఇష్టపడ్డాన్ని హీరో ఒక లాజిక్ చెప్తూ ఉంటాడు. హీరో క్యారెక్టరైజేషన్నే కాస్త టిపికల్గా ఉంటుంది. హీరో చెప్పులు వేసుకోవడం, ఎందుకు వేసుకోవడో చివరిలో ఒక షార్ట్ చూపించారు. అది చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ లాజిక్ ఆ స్థాయిలో ఉంది. ఈ సినిమాలో హీరో ఏం చేస్తాడంటే సమాధులు తవ్వి పుర్రెలు బయటికి తీస్తాడు. వాటికి మేకప్ వేసి బాధ్యత ఇంకొకరు తీసుకుంటారు. ప్రియా అంటే వైష్ణవి చైతన్య ఇప్పుడు వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ని లవ్ చేసి సడన్గా ప్లేట్ ఫిరాయించిన దృశ్యం చూస్తే వైష్ణవి ఇంకా బేబీ మూడ్లోనే ఉందా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఈ హర్రర్ అని తీసిన వాళ్ళు కథ కాస్త ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వైపు నడుస్తుంది. అసలు ఇన్వెస్టిగేషన్ అంతా అయోమయంగా ఉంటుంది. ఎవరు ఎప్పుడు మిస్ అయ్యారో, ఎప్పుడు ఎందుకు చనిపోయారో తెలియక ప్రేక్షకులు తలలు పట్టుకుంటూ ఉంటారు. చివరికి ట్విస్ట్ ఖచ్చితంగా ప్రేక్షకుడు మధ్యలో ఊహిస్తాడో. ఆ విషయం తెలిసాక దాన్ని ట్విస్ట్ అనుకుని రాసిన వాళ్ళు, తీసిన వాళ్ళు భుజాలు తడుముకుంటే కష్టమే. కీరవాణి నేపథ్య సంగీతం కొంచెం కొత్తగా ఉంది. పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కలిసిపోయాయి. ఈ షార్ట్ తీస్తే పిసి శ్రీరామ్నే తీయాలా అనిపించుకునేలా ఎటువంటి మార్కు కనిపించలేదు. ఇలాంటి కథని చెప్పి నిర్మాతల్ని, హీరోని ఒప్పించిన దర్శకుడు చెప్పిన కథను అర్థమయ్యేలా తీయడంలో మాత్రం పూర్తిగా తడబడ్డాడు. చివరాఖరికి హర్రర్ సినిమా మొదలై లవ్ స్టోరీగా మారి మర్డర్ మిస్టరీలో టర్న్ తీసుకుని ఎండ్ కార్డ్ పడేసరికి అటు ఇటు కాకుండా మిగిలిపోయిన కామెడీ సినిమాగా లవ్ మీ మిగిలిపోతుంది. ఈ సినిమా అయితే రికమెండెడ్ కాదు.